Hello everyone, how are you all? Welcome to our channel. నార్మల్గా మనకి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా, ఇలా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు అప్పుడు మనం ఈ బాక్సెస్ అన్నీ పాడేస్తూ ఉంటాం. కానీ ఇవాళ మనం ఈ బాక్స్తో ఇంకా ఈ 4 స్టిక్స్ యూస్ చేసి బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఇప్పుడైతే ఈ బాక్స్ని పక్కకు పెట్టుకొని మనకి కావాల్సిన కలర్ చార్ట్ తీసుకోవచ్చు. నా దగ్గర చార్ట్ లేదు, అయితే నేను A3 పేపర్స్ తీసుకున్నాను. టూ A3 పేపర్స్ తీసుకొని ఇలా మిడిల్లో జాయిన్ చేశాను. ఇలా చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను ఎలా జాయిన్ చేయాలో. మీరు కూడా అలా జాయిన్ చేసుకోండి, లేదు అంటే మీరు చార్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసుకోండి. ఇలా గ్లూ పెట్టుకొని స్టిక్ చేయాలి. స్టిక్ చేసుకున్న తర్వాత నీట్గా దాన్ని ప్రెస్ చేసి ఒక్క 2 సెకండ్స్ ఇట్లా వెయిట్ చేయండి, లేదంటే అలా విడిపోతాయి స్టిక్ అవ్వకుండా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే like, share, subscribe and don't skip the video please. అండ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాక్స్కి బ్యాక్ సైడ్ గ్లూ పెట్టేసుకొని ఇలా పేపర్ పైన ప్లేస్ చేసి ప్రెస్ చేయండి, సో దట్ ఇట్ విల్ స్టిక్ నీట్లీ. అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్స్కి కూడా గ్లూ పెట్టేసి స్టిక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకోండి. అది కూడా ప్రెస్ చేస్తూ చేసుకోండి నీట్గా, ఎక్కడ కూడా బబుల్ రాకుండా నీట్గా ప్రెస్ చేస్తూ చేయాలి. ఇలా 4 సైడ్స్ కూడా గ్లూ పెట్టి నీట్గా మన కలర్ పేపర్తో ఇలా ప్రెస్ చేస్తూ ర్యాప్ చేసుకోవాలి ఫుల్ బాక్స్. చార్ట్ అయితే ఇంకా ఈజీగా అయిపోయేది, బట్ అది నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను A3 పేపర్ యూజ్ చేశాను. మీరు చార్ట్ అయినా తెచ్చుకొని ఈజీగా ర్యాప్ చేయొచ్చు, అది ఫాస్ట్గా ఫినిష్ అయిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకోండి 4 సైడ్స్. ఇంకా పైన ఇంకా లోపల సైడ్ కూడా ఇలా ఎక్స్ట్రా మిగిలినప్పుడు లోపల సైడ్ కూడా గ్లూ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా నీట్గా ప్రెస్ చేస్తూ స్టిక్ చేసుకుంటే నీట్గా వస్తుంది. అటు సైడ్ కూడా సేమ్ గ్లూ పెట్టేసి స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు లోపల సైడ్ కూడా గ్లూ పెట్టేసి నీట్గా పేపర్ని ఫోల్డ్ చేసి ప్రెస్ చేయాలి. అక్కడ పీస్ సరిపోలేదు కదా, పేపర్ పీస్, సో అందుకే ఇంకొక హాఫ్ పేపర్ కట్ చేసి అక్కడ గ్లూ పెట్టేసి స్టిక్ చేసేసాను. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత సైడ్స్కి ఇలా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫోల్డింగ్ చేసుకోండి, నీట్గా వస్తుంది సైడ్స్కి. అలా ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లూ పెట్టేసి బాక్స్కి గ్లూ పెట్టుకోవాలి. 4 సైడ్స్ పెట్టేసుకొని ఇప్పుడు పేపర్ని ఇలా స్టిక్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే
ఫోల్డ్ చేసి స్టిక్ చేసుకోవాలి నీట్గా. ఎక్కడైనా గ్లూ స్టిక్ అవ్వనట్టు అనిపిస్తే కొంచెం గ్లూ అప్లై చేసి మళ్ళీ పేపర్ని స్టిక్ చేయండి. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే ఫోల్డింగ్ చేసి స్టిక్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పైన అది ఓపెన్ అవుతుంది కదా, అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సీజర్ తీసుకొని క్రాస్గా కట్ చేయండి. క్రాస్గా కట్ చేసిన తర్వాత లైట్గా గ్లూ పెట్టేసి ఫోల్డ్ చేసేసి స్టిక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ క్రాస్గా కట్ చేయలేదు అంటే అక్కడ పేపర్ చినిగిపోతుంది, ఇంకా అలాగే ఫోల్డింగ్కి కూడా అవ్వదు, అది ఓపెన్ చేసి క్లోజ్ చేయడానికి కూడా రాదు ఇంకా మనకి. అందుకనే ఇలా నీట్గా అక్కడ ట్రయాంగిల్ లాగా ఇలా కట్ చేసేసి ఒక క్రాస్ కట్ ఇచ్చేసి అప్పుడు స్టిక్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా స్టిక్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. అలానే ఇటు 2 సైడ్స్ సేమ్, అటు బ్యాక్ సైడ్ కూడా 2 సైడ్స్ అలానే ఒక చిన్న స్లిట్ ఇచ్చేసి గ్లూ పెట్టి స్టిక్ చేసేసుకోండి 4 సైడ్స్. ఇప్పుడు సైడ్స్ ఇంకా బాక్స్ కనిపిస్తుంది కదా, సో ఆ బాక్స్కి సెట్ అయ్యేలా పేపర్స్ కట్ చేసి పెట్టుకోండి. పేపర్స్ కట్ చేసుకున్న తర్వాత గ్లూ అప్లై చేసి ఆ పేపర్ని స్టిక్ చేసేసుకోండి. ఇలా నీట్గా గ్లూ అప్లై చేసి హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే బబుల్స్ రాకుండా నీట్గా వస్తుంది. మిగిలిన చిన్న పీస్కి కూడా గ్లూ పెట్టేసి లోపలికి ఫోల్డ్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ అటు సైడ్ కూడా సేమ్ 4 సైడ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ పేపర్తో వ్రాప్ చేసేసుకోవాలి. ఇప్పుడు లోపల 4 సైడ్స్ వ్రాప్ చేసుకుందాం. మీకు నచ్చిన కలర్ తీసుకోండి. నా దగ్గర అయితే పింక్ ఉంది, పింక్ యూస్ చేస్తున్నాను. ఆ కింద బాక్స్ ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజ్ పేపర్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా గ్లూ పెట్టేసి ఆ పేపర్ని స్టిక్ చేసేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా ఫింగర్తో ప్రెస్ చేస్తూ స్టిక్ చేసుకోండి. ఇలా హ్యాండ్తో ఇలా నీట్గా బబుల్స్ రాకుండా ప్రెస్ చేస్తూ స్టిక్ చేయండి. ఇలాగే సైడ్కి కూడా సేమ్ గ్లూ అప్లై చేసేసి పేపర్ పెట్టి స్టిక్ చేసుకోండి. మీరు కావాలంటే గ్రీన్ కలర్ పేపర్ పైన కూడా పింక్ కలర్ స్టిక్ చేసుకోవచ్చు. 4 సైడ్స్ ఒకేలాగా, ఇన్సైడ్ పార్ట్ సేమ్ ఒకేలాగా కనిపించాలి అనుకుంటే ఫుల్ 4 సైడ్స్ పింక్ పెట్టేయండి, ఇంకా గ్రీన్ కనిపించకుండా. నాకు గ్రీన్ ఓకే అనిపించింది, సో అందుకని నేను ఎక్కడైతే బాక్స్ కనిపిస్తుందో అట్లీస్ట్ అక్కడి వరకు నేను పింక్తో కవర్ చేసేసాను దాన్ని. ఇలా 4 సైడ్స్ ర్యాప్ చేసుకొని ఇప్పుడు బాక్స్ పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇవి యాక్చువల్గా మన రిబ్బన్స్ వస్తాయి, థర్మాకోల్ బాల్స్. యాక్చువల్గా ఇవి నా దగ్గర ఉన్నాయి, సో ఐఎమ్ యూజింగ్ దిస్. మీ దగ్గర ఇవి కనుక లేదు అని అంటే మన వుడెన్ కార్డ్బోర్డ్ ఉంటుంది, నాట్ వుడెన్ కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, కార్డ్బోర్డ్ని ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసుకొని పైన ఇక్కడ నేనైతే ఇలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోండి. ఈ థర్మాకోల్ బాల్స్ని నేను పైన జస్ట్ మనకి ఆ స్టిక్ పెట్టుకునే అంత, స్టిక్ పట్టే అంత ప్లేస్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగే 2 కట్ చేశాను నేను. జస్ట్ మిడిల్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా సిజర్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత సేమ్ ఇలానే మిగిలినవన్నీ కూడా కట్ చేసుకోవాలి. నేనైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను.
ఇప్పుడు ఇవి వైట్గా ఉన్నాయి కదా, నేను జస్ట్ కలర్ చేసి పెట్టాను. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ చేయండి. నేను రెడ్ కలర్తో కలరింగ్ చేసేసాను. ఇప్పుడు అవి ఒక్కొక్కటిగా తీసుకొని బాక్స్ని యాక్చువల్గా నించోబెట్టాలి అనుకున్నప్పుడు మనం ఎక్కడైతే స్లిట్ ఇచ్చామో అది పైనకి పెట్టండి. ఒకవేళ ఇలా స్లీపింగ్ లైన్ ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలనుకుంటే ఇటు సైడ్ పైనకి పెట్టుకోండి. అది ఎందుకంటే స్టిక్ ఇలా స్లీపింగ్ లైన్లో నించోవాలి కదా, అందుకు నేను చెప్పేది అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇలా గ్లూ పెట్టేసి ఇటు సైడ్ స్టిక్ చేసుకోవాలి. మిడిల్లో మనం స్టిక్ పెట్టుకునే విధంగా. ఇలానే నేను అన్ని 4 స్టిక్ చేసుకున్నాను. ఇటు 4 స్టిక్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ స్టిక్స్ ఉన్నాయి కదా, వీటిని యాక్చువల్గా నా దగ్గర పెద్ద స్టిక్ ఉండే, దాన్ని నేను మన బాక్స్లో ప్లేస్ అయ్యేంత సైజ్ చెక్ చేసుకొని కట్ చేసి పెట్టాను. ఇలా కలరింగ్ చేసుకోండి. బ్యాంగిల్స్ కదా, బ్లాక్ వేయచ్చా వేయొద్దా అని అంటే కలర్ చాయిస్ మాత్రం మీ ఇష్టం. అది నేను జస్ట్ అది ఇంకా వేరే కలర్ వేస్తే అంత ఎలివేట్ అవ్వదు అనేసి నేను బ్లాక్ వేసాను. కలర్ ఆప్షన్స్ మాత్రం మీకు నచ్చినట్టుగా వేసుకోండి. ఇలా సెట్ చేసుకుంటే అయిపోతుంది, అంతే. ఎంతో సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా బ్యాంగిల్స్ని హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. మన బ్యాంగిల్ బాక్స్ రెడీ. పైన జస్ట్ ఇది ఓపెన్ అవ్వకుండా ఉండడానికి ఇలా ఒక గ్లిటర్ షీట్ తీసుకొని ఇలా ఒక 1 స్ట్రిప్ కట్ చేసుకున్నాను నేను. దానికి ఇది యాక్చువల్గా దీన్ని ఏమంటారో నేను మర్చిపోయాను. ఇది మనకి బ్యాంగిల్ స్టోర్లో కూడా దొరుకుతుంది. 1 సైడ్ స్మూత్గా అండ్ 1 సైడ్ రఫ్గా ఉంటుంది. మన పర్సెస్కి కూడా వస్తుంది అది. దాన్ని నేను ఈ గ్లిట్టర్ స్ట్రిప్ ఉంది కదా, దానికి స్టేపుల్ చేస్తాను. ఇలా జస్ట్ స్ట్రిప్ లాగా కాకుండా దానికి లైట్గా కర్వ్స్తో కట్ చేస్తున్నాను. దీనికి ఇప్పుడు మనం బ్లాక్ స్ట్రిప్ ఉంది కదా, 2 సైడ్స్ పిన్ చేసుకుందాం గ్లిట్టర్ షీట్కి. ఇలా ఆ బ్లాక్ స్ట్రిప్ తీసుకొని ఇలా స్టిక్ చేసుకోండి, పిన్ చేసుకోండి. స్టిక్ కాదు, పిన్ చేసుకోండి. పిన్ చేసుకుని 2 సైడ్స్ చేసుకోవాలి. సో ఇది మనకి బ్యాంగిల్ స్టోర్లో ఈజీగా దొరికిపోతుంది. మీటర్ వైజ్ ఇస్తారు. పర్ మీటర్ 30 రూపీస్ ఐ గెస్. ఇలా స్టిక్ చేసేసుకొని ఇప్పుడు మన బాక్స్కి గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. దాని ఆపోజిట్ పార్ట్ ఉంటుంది కదా బ్లాక్ స్ట్రిప్ది, అది బాక్స్కి స్టిక్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోండి. డిస్టెన్స్ కూడా మీ స్ట్రిప్ ఎంతైతే ఉందో అది మెజర్ చేసుకొని స్టిక్ చేసుకోండి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోండి. నేనైతే ఇలా స్మాల్ ఫ్లవర్స్ కట్ చేసి డెకరేట్ చేశాను. మీరు మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. అంతే, మన సింపుల్ 1 రూపీ కూడా ఖర్చు లేకుండా మన బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.